హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి డే 9 అండ్ 10 ఆశ్రమంలో. సో ఇవాళ 24th అండ్ 25th ఏప్రిల్. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. అందులో 2 డేస్ ఫుడ్ తిన్నాను అండ్ 7 డేస్ ఫాస్టింగ్లోనే ఉన్నాను. ఇవాళ నాకు ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చారనమాట 10th డే. సో నిన్న 9th డే ఏం జరిగింది అంటే ఒక పెద్ద స్టంట్ అయింది. యాక్చువల్లీ నేను నిన్న మార్నింగ్ లెగలేదు, లేట్గానే లేచాను అండ్ రిలాక్స్ అవుదామని బయటకు వెళ్ళాను. ఇలా వెళ్తూ ఉంటేనే నాకు కొంచెం కాలుకి ఇంజురీ అయిపోయింది. ఈ ప్లేస్లో ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా, ఇక్కడే అనమాట. లెగ్ కొంచెం ట్విస్ట్ అయ్యింది. ఇంకా కంప్లీట్గా రూమ్లోనే ఉన్న హనీ వాటర్ తీసుకుంటూనే ఉన్నా యాజ్ యూజువల్గా. సో డే 10 అనమాట. ఇంకా నాకు జ్యూస్ ఫాస్టింగ్ ఇచ్చారు. ఇవాళ హనీ ఫాస్టింగ్ అయిపోయింది. 7 డేస్ చేశాను. సో 8th డేకి నాకు జ్యూస్ ఫాస్టింగ్ ఇచ్చారు. మార్నింగే డైనింగ్ హాల్కి వెళ్ళాను. కాలికి నొప్పి ఉంది కాబట్టి మెల్లగా అలా కుంటుకుంటూ వెళ్ళిపోయాను. చాలా రోజులైంది డైనింగ్ హాల్కి అయితే వెళ్ళి. ఇంకా వెళ్ళిన తర్వాత నా ఐడి కార్డ్ స్కాన్ చేశాను. క్యూఆర్ ఏమైందేమో చాలాసేపు పని చేయలేదు. దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తే వచ్చింది హాల్ నెంబర్ 4లో. అండ్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల స్కాన్ చేయాలి. సో ఇన్ని రోజులు హనీ ఫాస్టింగ్లో ఉన్నా కాబట్టి డైరెక్ట్ నాకు ఫుడ్ ఇవ్వరు. హనీ ఫాస్టింగ్ తర్వాత జ్యూసెస్, దాని తర్వాత ఫ్రూట్స్, దాని తర్వాత సాలిడ్ ఫుడ్ అనమాట. సో ఇవాళ జ్యూసెస్ ఇచ్చారు నాకు. వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చారు. ఇది డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇచ్చారు. నా వీడియోలో ఉంటుంది చూడండి. అసలు ఎంత వర్స్ట్గా ఉందో అంటే, ఓకే పర్లేదు నచ్చిన వాళ్ళు తాగొచ్చు, బట్ నాకు పర్సనలీ ఆ టేస్ట్ నచ్చలేదు. 3 స్పూన్స్ హనీ అయితే వేసుకొని తాగద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ ఉండదు, తప్పకుండా అదే తాగాలి. సో ఇంకా ఒక్కొక్క సిప్ అయితే చేయలేను, మెల్లమెల్లగా. ఎందుకంటే బాగాలేదు కాబట్టి, అందుకే మొత్తం ఒకేసారి తాగేసాను. ఇంకా ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకా మార్నింగ్ వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ వస్తాయని చెప్పారు. ఆఫ్టర్నూన్ అయితే బటర్ మిల్క్ అని చెప్పారు. ఇంకా మార్నింగ్ ఒక ట్రీట్మెంట్ ఉండింది, అక్కడికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాను. తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను. కాలు నొప్పిగా ఉందని డాక్టర్ రూమ్కే పంపిస్తామని చెప్పారు. సో 8 o'clockకి వెజిటేబుల్ జ్యూస్ కదా, 10:30కి వాటర్ మిలన్ జ్యూస్ పంపించారు రూమ్కి. ఇది కూడా ఏమంతా సూపర్గా లేదు. ఏదో కష్టపడి కొంచెం తాగి కొంచెం వదిలేశాను. ఆఫ్టర్నూన్ బటర్ మిల్క్ ఇచ్చారు, అది స్కిప్ చేసేసాను. ఇంకా 3 o'clockకి మొసంబి పంపించారు. ఇది కూడా ఓకే. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. నా వల్ల అవ్వలేదు. ఏంటి ఇలా ఉన్నాయి జ్యూసెస్ అనిపించింది. ఫ్రూట్ జ్యూసెస్ నార్మల్గా స్వీట్ ఉంటాయి కదా, ఇంకా అలా ఏం లేదనమాట. సో గ్రీన్ జిమ్ లోపలికి అయితే వెళ్ళాను, కొంచెం కోకోనట్ వాటర్ తీసుకుందామని. వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. ఇంకా నేను క్యాష్ తీసుకెళ్ళలే, మర్చిపోయాను. సో అలాగే ఉన్నానమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నైట్ అయితే జ్యూసెస్ వద్దు అని చెప్పి ఫ్రూట్స్ రాయించేసుకున్నాను. ఇంకా రేపటి నుంచి ఫ్రూట్సే తినాలన్నమాట. సో గ్రీన్ జిమ్లో అయితే మిర్రర్ బాగుంటుంది అని చెప్పి ఒక వీడియో అయితే తీసుకున్నా, సెల్ఫీ వీడియో. కొంచెం మోటివేషన్ వస్తుంది మన వీడియో అంటే మన పర్సనాలిటీ చూసుకుంటే మనకి అనిపించి వీడియో తీసుకున్నాను. ఇంకా అలానే నది దగ్గర వెళ్ళి కూర్చొని 6 o'clock డిన్నర్కి డైనింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. నైట్కి ఎలాగో ఫ్రూట్స్ రాయించుకున్నా కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నా నేను. అస్సలు అవ్వలేకపోయింది ఆ జ్యూసెస్తోని. బాబోయ్ ఎంత ఇట్లా ఉందో నిజంగా. ఆ ఫ్లేవర్ ఏంటో డిఫరెంట్గా ఉంది అసలు. ఫ్రూట్ జ్యూస్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా, బట్ అంతేం లేదు. ఇంకా నైట్కి అయితే నాకు ఫ్రూట్స్ ఇచ్చారు కాబట్టి నా ఐడి కార్డ్ స్కాన్ చేసేసి డిన్నర్ చేద్దామని వెళ్ళిపోయాను అనమాట. ఫుల్ లైన్ ఉండింది అక్కడ, వెయిట్ చేస్తున్నా నేనైతే ఏమేమి ఫ్రూట్స్ పెడతారా అని. అసలు 7 days తర్వాత హనీ ఫాస్టింగ్ 7 days ఉన్నాను కదా, ఇప్పుడు చేసి తినాలి. సాలిడ్ ఫుడ్ తింటున్నా. యాపిల్ ఒకటి ఇచ్చారు, ఆరెంజ్, స్వీట్ కార్న్, ఇంకా పనసకాయ, జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చారు. ఇవి 3 ఏంటి అంటే ఒక్కొక్కసారి సర్వ్ చేస్తారు, తర్వాత ఇవ్వరు అనమాట. అంటే ఇప్పుడు ఇచ్చారు కదా, మళ్ళీ ఇవ్వరు. అండ్ మిగతావైతే మనకి ఇష్టం వచ్చినన్ని సార్లు వేసుకొని హ్యాపీగా తినొచ్చు. వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, జామకాయ కానీ, ఇవన్నీ అన్లిమిటెడ్, ఎంతైనా పెట్టుకో నువ్వు. ఆరెంజ్ కూడా. బట్ యాపిల్, స్వీట్ కార్న్, ఇంకా పనసకాయ మాత్రం ఒకేసారి పెడతారు. మంచిగా తిన్నా, టమ్మీ ఫుల్గా, చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత తింటున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా యాపిల్ తినేయలేకపోయాను, పొట్ట ఫుల్ అయిపోయింది. రూమ్కి తెచ్చేసుకున్నాను, చూద్దాం ఏదో ఒక రోజు యూజ్ అవుతుందని చెప్పి. సో ఫైనలీ డే 10 ఇలా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.